హలో ఆల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము తెలుగు సిలబస్ ఆఫ్ క్లాస్ 10th అనమాట. తెలుగు పరిబలం, తెలుగు వాచకం అంటారు. అయితే క్లాస్ 10th అండ్ దాని యొక్క సిలబస్ ఏంటనేది డిస్కస్ చేద్దాము. తర్వాత దాంట్లో ఏమేమి లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేది ఉంటుంది అనేది నేను చెప్తాను. ఫస్ట్ అయితే నేను మీకు సిలబస్ అనేది, లెసన్స్ అనేవి చూపిస్తూ నేను మీకు ఒక్కొక్కటిగా హెడ్డింగ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. కమింగ్ టు ద సిలబస్. ఇది మీ సిలబస్. దీంట్లో ఏంటంటే ఫస్ట్ లెసన్ ఏదైతే ఉందో ప్రత్యక్ష దైవాలు అనేది ఫస్ట్ లెసన్. అండ్ దాని యొక్క కవి రచయిత ఎర్రన. అది ఇతిహాసంలోకి వస్తుంది. దాని ప్రత్యక్ష దైవాలు అనే హెడ్డింగ్ మీద నడిచే టాపిక్ ఏంటంటే తల్లిదండ్రులకి సేవ ఎలా చేయాలి, మనం ఎలా ఉండాలి తల్లిదండ్రుల పట్ల అనేది మనకి చెప్తారు ఈ లెసన్లో. నెక్స్ట్ బతుకు గంప ఇదొక కథ అన్నమాట. దీని యొక్క కవి వచ్చేసి మూలింటి చంద్రకళ ఈవిడనమాట. దీంట్లో మనం ఏం నేర్చుకుంటామంటే కుటుంబ విలువలు ఎలా ఉంటాయి, కుటుంబంలో మనం ఎలా నడుచుకోవాలనేది దీని ద్వారా బతుకు గంప అనే లెసన్ ద్వారా మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ శతక మాధుర్యం. సో ఇది రచించిందైతే బోల్డంత మంది కవులు, స్పెషల్ పర్టికులర్ కవి అని ఇవ్వలేదు, వివిధ శతకాలు రచించిన కవులు. దీని ద్వారా మనం ఏం నేర్చుకోగలుగుతామంటే నైతిక విలువలు అనేవి నేర్చుకోగలుగుతాము. ఉపన్యాస కళ ఇది 4th లెసన్ అనమాట. దీంట్లో ఇదొక వ్యాసము. దీని కవి వచ్చేసి వాసిరెడ్డి సీతాదేవి. దీంట్లో మనం జీవన నైపుణ్యం అనే టాపిక్ మీద మనం నేర్చుకుంటాం. జలియన్ వాలా బాగ్ ఖండకావ్యం ఇది. దీని మీద మనం ఏం నేర్చుకోగలుగుతామంటే దేశభక్తి. ఉమర్ ఆలీషా అన్నమాట. దీని యొక్క కవి ఎవరంటే ఉమర్ ఆలీషా. నెక్స్ట్ లెసన్ వచ్చేసి ప్రకృతి సందేశం. ఇదొక గేయం. దీన్ని రచించిన వారు వైసివి రెడ్డి. అండ్ ఇది ప్రకృతి వర్ణ అంటే ప్రకృతి గురించి, పర్యావరణం గురించి దీంట్లో మనం తెలుసుకోగలుగుతాము. నెక్స్ట్ చేజారిన బాల్యం ఇదొక వ్యాసం. దీన్ని రచించిన వారు అయితే శీలా వీర్రాజు. ఇది వ్యక్తిత్వ వికాసం. నెక్స్ట్ 8th లెసన్ వచ్చేసి జీవాని. ఇది కథ. ప్రత్యేక అవసరాలు, పిల్లల చేయుత అనే దాని మీద, అంటే ఏమేమిటి మనకు అవసరాలు, ఏమేమిటి ప్రత్యేకంగా అవసరమైనవి ఏంటి అనే దాని మీద ఈ మనం జీవని అనే ఒక కథ ద్వారా మనం తెలుసుకోగలుగుతాము. ఇది రచించిన కవి ఏంటంటే వి చంద్రశేఖరరావు. నెక్స్ట్ రాజధర్మం అంటే ఏంటి, లెసన్లో హెడ్డింగ్లోనే మీకు తెలిసిపోతుంది. రాజు ఎలా ధర్మంగా ప్రవర్తిస్తాడనేది, నాయకత్వం అంటే ఎలా పరిపాలిస్తాడు రాజ్యాన్ని అనేది, వాటి యొక్క లక్షణాల గురించి ఈ లెసన్లో మనం తెలుసుకోగలుగుతాం. ఇది రచించిందైతే శ్రీకృష్ణదేవరాయలు. కన్యాశుల్కం ఇదొక నాటకం. ఆధునిక విద్య ఆవశ్యకత గురజాడ అప్పారావు గారి చేత రచించబడింది.
నెక్స్ట్ వచ్చేది యుద్ధ విజేత. యుద్ధ విజేత అనేది నేతల ప్రతాప్ కుమార్ అనేది కవి, దీన్ని రచించిన కవి ఆర్ రచయిత. అండ్ దీంట్లో మనం ఏం నేర్చుకోగలుగుతామంటే శాంతిని ఎలా నెలకొల్పుతాం అనేది, శాంతి యొక్క ఆవశ్యకత అనేది ఏంటి అనేది తెలుసుకోగలుగుతాము. నెక్స్ట్ సూక్తి సుధా సాహిత్య వ్యాసం. ఇది ఉత్తమానవ గుణాలు, అంటే ఒక ఉత్తముడు ఎలా ఉండాలి, వాడి గుణగణాలు ఏంటనేది ఈ లెసన్ ద్వారా తెలుసుకోగలుగుతాము. ఇది రచించింది అయితే ఎస్ గంగప్ప. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు పార్ట్ ఏముంటుందంటే రామాయణం ఉంటుంది. రామాయణంలో మీకు నెక్స్ట్ మీకు రామాయణం ఉంటుంది. దీంట్లో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ అని 6 కాండలు ఉంటాయి. అండ్ ఇది ఒక ఇతిహాస కథ. అండ్ వాల్మీకి రచించారు దీన్ని, వాల్మీకి మహర్షి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్టోరీ అయితే మాత్రం. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఖచ్చితంగా ఒక్కసారైనా చదవాల్సిన కథ. అండ్ ఆల్సో ప్రతి ఒక్కరికి థ్రిల్లింగ్గా అనిపించే కథ అయితే రామాయణం అని నేను చెప్తాను. నేను చదువుకున్నప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఏంటంటారు ఎంతూజియాస్టిక్గా ఉండేది బాగా. ఇంకా ఏంటి తర్వాత నెక్స్ట్ అని తెలుసుకోవాలి అనిపించేది. రామాయణం చదివే కొద్దీ కూడా మనకి అలానే అనిపిస్తుంది. సో నేను ఫస్ట్ రామాయణంతో స్టార్ట్ చేస్తాను, రామాయణం బాలకాండతో స్టార్ట్ చేస్తాను. అండ్ ఆల్సో ఒక లెసన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కమింగ్ ఇయర్ 2026 10th ఏవైతే బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిలో మంచిగా మీరు రాయాలి అండ్ రిజల్ట్స్ కూడా మంచిగా తేవాలని ఉద్దేశంతో నేను హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను. చాలామందికి తెలుగు కొంచెం వీక్గా అనిపించవచ్చు, బట్ ఇట్స్ ఓకే. తెలుగు అనేది అంత మరీ టఫ్ సబ్జెక్ట్ కాదు. జస్ట్ రాయడంలో తప్పులు ఉండొచ్చేమో కానీ, బట్ ఇట్స్ ఓకే. వీ కెన్ కవర్ ఎవ్రీథింగ్. ఈ వీడియో ఒకటే కాదు, ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. అండ్ మిగతా సబ్జెక్ట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెమ్మదిగా అన్నీ స్టార్ట్ చేస్తాను. ఐ విల్ స్టార్ట్ విత్ 10th క్లాస్. అండ్ అంతే, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము విత్ బాల్కాండ. ఓకే, బాయ్.